Garuda Express, an international courier service. ఆ ఇద్దరు మంత్రుల్ని ముఖ్యమంత్రి చాలా నమ్మారు. వారికి పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చారు. టీడీపీలో మిగతా నేతలంతా అసూయపడేలా వారిని నెత్తికెక్కించుకున్నారు. ఆ ఛాన్సును ఇద్దరు బాగానే వినియోగించుకున్నారు. అది వారికి సద్వినియోగం, చంద్రబాబు లెక్క ప్రకారం దుర్వినియోగం. అందుకే ఇద్దరిని పిలిచి తానిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారంటూ చెడామడా తిట్టేశారట చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరు చేసిన వ్యవహారాలు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేలా చేశాయని చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. ఇద్దరు మంత్రుల్లో ఒకరు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా మరొకరు పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఇద్దరు రెండు వివాదాల్లో చిక్కుకునే విపక్షాలకు అవకాశమిచ్చారు. దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిని బయటకు పంపించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలులో చిక్కుకుపోయి వివాదంలో ఆయన ఇరుక్కుపోవడమే కాకుండా ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని ఇరికించేశారు. అదేవిధంగా మంత్రి నారాయణ 10th ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యా సంస్థలు తెరమీదికి వచ్చాయి. ఈ అంశం కూడా ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. ఈ రెండు విషయాలు ప్రతిపక్షం చేతికి మంత్రులే అందించి అసెంబ్లీలో పెద్ద రచ్చ జరిగేలా చేశారు. ఫలితంగా ముఖ్యమంత్రి సైతం ఈ రెండు అంశాలపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు డిఫెన్స్ లో పడిపోయేసరికి ముఖ్యమంత్రి వారిని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ రెండు సంఘటనలు అధికార పక్షానికి ఇబ్బందిని కలగజేసేవి కావడంతో ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులపై సీరియస్ అయ్యారు. మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నారాయణ చంద్రబాబుకు అండగా నిలిచారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఆ విశ్వాసంతోనే నారాయణకు మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. రాజధాని నిర్మాణం వంటి బృహత్తర బాధ్యతను కూడా నారాయణకే అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ విద్యా సంస్థల్లో 10th ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నారాయణపై ముఖ్యమంత్రికి కోపం వచ్చేలా చేశాయి. ఇక ప్రత్తిపాటి పుల్లారావు విషయంలోనూ అదే జరిగింది. ఎంతో ముఖ్యమైన వ్యవసాయ శాఖను కావాలనే ముఖ్యమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి, పార్టీకి ఇబ్బంది కలిగేలా చేశాయి కూడా. కానీ అప్పట్లో ముఖ్యమంత్రి పుల్లారావును పన్నెత్తి మాట అనలేదు. కానీ ఈసారి అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో పుల్లారావుపై వచ్చిన ఆరోపణల వల్ల ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా చేశాయి. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.